ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 23వ వచనము. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా మీరు పిలువబడతారని, నీవు పిలువబడతావని, నీ కుటుంబము ఆ విధంగా పిలువబడుతుందని ఈరోజు నీ తండ్రి నీకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు ఆయన. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, బహుశా దేవుడు వారిని విడిచిపెట్టేశారేమో అని కొంతమంది అంటారు. కొన్నిసార్లు వారి జీవితంలో, వారి పరిస్థితుల్లో, వారి కుటుంబాల్లో వచ్చిన కష్టాన్ని బట్టి సాతాను వీరిని పట్టేసుకుంది అంటాం. అలాగే ఈ రోజు నుంచి దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ యొక్క పనిపాటుల్లో, నీ ఉద్యోగ వ్యాపారాల్లో నీవు ఎలా అయితే విస్తరించబడతావో ఆ యొక్క ఆశీర్వాదం అందరూ కూడా చూసినప్పుడు వారు అనుకుంటారంట, వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు, వారికి వారి దేవుడు తోడుగా ఉన్నారని అనేక మంది చెప్పుకునే విధంగా నిన్ను ఆశీర్వదిస్తానని, ఆ పేరు నీకు ఇస్తానని సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించేవారు, దేవుని కొరకు నమ్మకంగా కనిపెట్టుకునేవారు, నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నించేవారినండి ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టడు. ప్రపంచాన్ని జయించిన వాడి కంటే తన హృదయాన్ని జయించిన వాడు గొప్పవాడిగా ఎంచబడతాడు. ఈరోజు నీ ఆత్మీయ తండ్రిగా నేను అడుగుతున్నాను, నీ హృదయము నీ అదుపులో ఉందా? నీ ఆలోచనలో నీ అదుపులో పెట్టుకోగలుగుతున్నావా? ప్రతి విషయములో దేవునికి భయపడి బ్రతుకుతున్నావా? లేదా కొన్ని విషయాల్లో దేవుడు, కొన్ని విషయాల్లో నీ ఇష్టంగా బ్రతుకుతున్నావా? దేవుని ఆశీర్వాదం కావాలనుకుంటే అన్ని విషయాల్లో దేవునికి లోబడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు చూడండి, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉంటారంటున్నాడు ఆయన. ఎంత గొప్ప మాట ఇది. ఈరోజు అనేక కుటుంబాల్లో చూస్తే తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, బిడ్డ ఒక చోట, కూతురు ఒక చోట విడిపోయిన బ్రతుకులుగా ఉంటూ ఉన్నారు. అయితే దేవుణ్ణి పట్టుకున్న వారికి ఆయన సెలవిస్తాడు కదా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఎలా ఉన్నా సరే నీ కుటుంబాన్ని దేవుడు కడతానంటాడు ఆయన. నీ బిడ్డలు నీ వద్దకు చేరుస్తానంటాడు. నిన్ను గొప్పగా దీవించి నీ కుటుంబాన్ని తరతరములు దీవిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ ప్రార్థన ఇదై ఉండాలి, ప్రభువా మా కుటుంబం అంతా నిన్ను ఆరాధించాలయ్యా, మా బిడ్డలు నిన్ను స్తుతించాలయ్యా, మేమందరం కలిసి జీవించాలయ్యా, మేము కలిసి మందిరానికి వెళ్ళాలయ్యా, నీ సన్నిధిలో మేము ఫలించాలయ్యా అని నీ వ్యక్తిగత ప్రార్థనలో పెట్టు. ఎందుకంటే దేవుడు మాటిస్తున్నాడు నీకు, నువ్వు ఎక్కడికి చెదరగొట్టబడినా, నీ కుటుంబం ఎలా ఉన్నా సరే మీరందరినీ దేవుడు కలుపుతారట. ఆమేన్. నీ పిల్లలు నీ వద్దనే ఉంటారని సర్వ సృష్టికర్త ఈరోజు నీ తండ్రి నీకు సెలవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఇదంతా నీకే. నువ్వు అనుకోవచ్చు ఒక్కోసారి, ఎలా ఇంత బ్లెస్సింగ్ నాకు వస్తుందంటే, నువ్వు దేవుణ్ణి నమ్మి నీ బ్రతుకు ఆయనకు అప్పగిస్తే చాలు, నీవు నీతిమంతుడివి, నీతిమంతురాలు అంటాడు ఆయన. ఈరోజు నీవు ఆ రీతిగా ఉన్నావు గనుకే, దేవుని ఎన్నికలో నీవు ఉన్నావు గనుకనే ఈ వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. అతి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.